ఆదివారంలోనికి మనం ప్రవేశిస్తూ ఉండగా ఈ రోజున దివ్య పట్టణాలు మనందరికీ కూడా చక్కటి బోధను బోధిస్తూ ఉన్నాయి. మరి ఈ రోజున ధ్యానంలో మనం ఇమిడిపోతూ ఉండగా అందరం కూడా ఆయన దేవుడి శక్తిని కొరకు ప్రార్థన చేస్తూ ఆయన దేవుడు కురిపించే వరాలన్నీ కూడా మన మీద కురిపించాలని ప్రత్యేకముగా ప్రార్థనలో ఏకీభవిద్దాం. జీవితంలో అన్ని సానుకూలంగా జరుగుతున్నప్పుడు, జీవితం ఆనందకరంగా ఉన్నప్పుడు మానవుడు దానికి కారణం నేనే, నా స్వయశక్తి ద్వారానే నేను ఈరోజు ఇంత బాగా ఉన్నాను, ఇంత ఎత్తెదిగాను అని అనుకుంటూ ఉంటాడు. తనను మైమరిచిపోతూ ఉంటాడు, సంతోషితులు అవుతూ ఉంటారు. కానీ అదే మానవుడు అనుకూల పరిస్థితులు కాస్త ప్రతికూల పరిస్థితులుగా మారినప్పుడు దీనికి కారణం ఆ దేవుడే. ఆ దేవుడు చేయడం వల్లనే నా జీవితము ఇలా భ్రష్టు పట్టిపోయింది, నా జీవితము నాశనమైపోయింది అంటూ దేవుడిని దూషిస్తూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి దేవుడు లేడు అని, ఒకవేళ ఉన్న దేవుడికి చేత కాదు అని మరి దేవుడి నుండి దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. మరి ఈ విధంగా జీవిస్తున్న వారిని మన చుట్టూ మనం చూస్తూనే ఉంటాం. వారిని కారణం అడిగితే ఇదిగో దేవుడు నాకు ఏం చేశాడు అని ప్రశ్నిస్తూ ఉంటారు. వారి జీవితంలో జరిగిన అన్ని అనాథాలకు దేవుడే కారణం అని అంటూ ఉంటారు. ఈ విధంగా వారు భక్తిహీనులుగాను నాస్తికులుగాను మారి దేవుడనే గొప్ప శక్తి నుండి వైదొలిగిపోయి దూరంగా వెళ్ళిపోతూ వారి జీవితాలను మరింత దుర్బలముగా మార్చుకుంటూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే ఈనాటి మొదటి పఠనంలో శ్రీరామకృష్ణుడే జ్ఞాన గ్రంథము ఆ గ్రంథకర్త చాలా చక్కగా మానవుడికి దేవుడు ఇచ్చినటువంటి స్వేచ్ఛను గురించి బోధిస్తూ ఉన్నాడు. ఒకసారి చదువుకుందాం. శ్రీరామకృష్ణుడే జ్ఞాన గ్రంథము 15వ అధ్యాయము 16-17 వచనములు. ఒక్కటి చదవండి. ప్రభు నిప్పును నీళ్లను కూడా నీ ముందు ఉంచెను, చేయి చాచి వాటిలో నీకు ఇష్టము వచ్చినది తీసుకొను. మృత్యువు జీవము కూడా నరుని ముందుట ఉన్నది, అతడు తాను కోరుకున్నది తీర్చుకోవచ్చును. నీటిని ఉంచుతున్నాడు, నిప్పును ఉంచుతున్నాడు, జీవమును ఉంచుతున్నాడు, అంత్యమును ఉంచుతున్నాడు. మానవుడికి ఏది కావాలో అది తీసుకోవచ్చు. Praise the Lord. God gives us the choice. He is giving us the choice. ఎన్నుకోమని ఒక చాయిస్ ఇస్తూ ఉన్నాడు. నీకు కావలసిన దానిని నీవు ఎన్నుకో. నీవు ఏ విధంగా జీవించాలో నీవు చూస్ చేసుకోవచ్చు. ప్రియులకు సహోదరి సహోదరులారా, మనం ఏమంటాం? బంగారం వెండి పక్క పక్కన పెట్టామనుకోండి, మనకి ఏది కావాలంటాం? బంగారం కావాలంటాం. రెండవదిగా దేవుణ్ణి బంగారాన్ని పక్క పక్కన పెడితే ఏది కావాలంటాం? ఏం కావాలంటాం? దేవుడు కావాలంటాం. దేవుడు కావాలంటే మనం చేతులు మీ మెడలో ఉన్న బంగారం, మీ చోటున్న బంగారం నాకు ఇచ్చేది బైబిల్ ఇస్తాం. ఓకేనా? దేవుడిని తీసుకుంటాము. బంగారం వాళ్ళు మీ మెడలో ఉన్న బంగారం, చోటున్న బంగారం నాకు ఇచ్చేది ఈ బైబిల్ ఇస్తాం. దేవుడిని ఇస్తాం. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, దేవుడా బంగారం? ఈ దేవుడు అన్న వాళ్ళు పూజ చేద్దామన్నట్టు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక తల్లి తన పిల్లవాడిని పిలిచి ఆ పిల్లవాడితో ఆకు కావాలా పువ్వు కావాలా అని అడిగింది. ఆకేం చేసుకుంటాం? పువ్వు అయితే వాసన చూడొచ్చు కదా. హీ హాస్ టు చూజ్ ఓన్లీ వన్. ఒకదాన్నే ఎన్నుకోవాలి. హీ హాస్ టు డిసైడ్ బిట్వీన్ దిస్ టూ. అయితే ఒకదాన్నే ఎన్నుకోవాలి. అయితే పువ్వు అయితే వాసన వచ్చింది కదండి, పువ్వు కావాలి అన్నారు. మళ్ళీ తల్లి నీకు పువ్వు కావాలా పళ్ళు కావాలని అడిగిందట. పువ్వు వాసన చూసి
ఏం కావాలి? ఇప్పుడు పంట అయితే తిని కడుపు నింపుకోవచ్చు. అయితే పండు కావాలన్న తర్వాత పండు కావాలా, లడ్డు కావాలని అడిగితే పండు పుచ్చిపోయింది, ఎక్కువ కాలం ఉండదు. లడ్డు చెట్ట కాయ కాబట్టి నాకు లడ్డు కావాలన్నారు. మూడవదిగా నీకు లడ్డు కావాలా, అమ్మ కావాలన్నప్పుడు లడ్డు ఒకటే, అమ్మ అయితే బోల్డ్ లడ్డు చేసి ఇచ్చింది కాబట్టి నాకు అదే కావాలి. చూస్ ఇన్ ద రైట్ థింగ్. ఇప్పుడు జీవించే జీవితంలో మనం దేనికైతే చూస్ చేసుకుంటామో, దేనైతే ఎన్నుకుంటామో అది మన జీవితాలను మారుస్తుంది. నిన్న రోజు ఒక ఫ్రెండ్ ఒక రీల్ పంపించాడు. ఆ రీల్ ఏ విధంగా ఉంటుందంటే, 4 పిల్లలు వర్షం పడుతుందని స్కూల్లో లీక్ అవుతుందని పంపించేశారు ఇంటికి. పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చాడు, అక్కడ మునిగిపోతుంది ఈ వర్షం నీళ్ళని చేరకుండా. పిల్లలందరూ వచ్చి వాళ్ళ దాంట్లో వేసాడు, దాని తర్వాత 2వ వేసాడు, 3వ వేసాడు, 4వ వేసాడు. 10 సంవత్సరాల తర్వాత 4 సుత్తిని పట్టుకొని ఒక రాయి పోతున్నారు. ఇప్పుడు నువ్వు తీసుకుంటున్నటువంటి ఆ యొక్క డెసిషన్, నీవు చూస్ చేసుకుంటున్నటువంటి ఆ యొక్క దారి నీ యొక్క భవిష్యత్తును మారుస్తూ ఉంటుంది. పిల్లలు ఏం చేయాలి? చదువుకోవాలి. తల్లిదండ్రులు బిడ్డలను పెంచాలి. పిల్లలు చదువుకుంటే వారి భవిష్యత్తు మారుతుంది. తల్లిదండ్రులు పిల్లలు పెంచితే పిల్లలు పెరిగి పెద్దయి తల్లిదండ్రులను పోషిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో ద చాయిస్ ఇస్ కెప్ట్ బిఫోర్ యు. కొన్నిసార్లు మనం అనుకుంటాం, నేను ఏం చేసినా తప్పైపోతుంది, నేను తీసుకున్న నిర్ణయం ఏం తీసుకున్నా నాకు నేను శాపకాలు అవుతున్నా. దానికి కారణం కదా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నేను ఏ డిసిషన్ తీసుకున్నా అది పాడు డిసిషనే. నా జీవితంలో అభివృద్ధి లేకుండా పోతుంది. దానికి కారణం ఎవరు? దేవుడు అంట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనం దేన్ని ఎంచుకుంటామో దాని ఫలితాన్ని మనము పొందుకుంటూ ఉంటాం. దేవుడు మానవునికి శక్తినిచ్చాడు, యుక్తినిచ్చాడు, జ్ఞానాన్నిచ్చాడు, తెలివితేటనిచ్చాడు. ఇదిగో మీరు అభివృద్ధి చెందండి అంటున్నాడు. ఆదికాండంలో విన్నావా? ఆదికాండంలో దేవుడు అన్నాడు, ఇదిగో ఆదామును ఏవమును సృష్టించి తోటలో పెట్టి ఇదిగో మీరు అభివృద్ధి చెందండి. మీరు నేను ఇచ్చిన దాన్ని చూస్ చేసుకోండి, నేను మీకు ఇచ్చిన దాన్ని ఎన్నుకోండి. మీకు జీవాన్ని ఇచ్చాను, జీవాన్ని ఎన్నుకొని జీవించండి. ఇది ప్రభు పలుకుతున్నటువంటి మాట. దీన్ని మీరు పొందుకొని అభివృద్ధి చెందండి. మనం ప్రస్తుత లోకంలో చూస్తే పాజిటివ్ వస్తుంది. ప్రస్తుత లోకంలో మనం చూసినట్లయితే చుట్టూ ఉన్నటువంటి అభివృద్ధి, గాలి వెళ్ళగలుగుతున్నాం, నీటి అడుగులో వెళ్ళగలుగుతున్నాం, నీటి మీద వెళ్ళగలుగుతున్నాం. దేవుడు ఇచ్చినటువంటి తెలివితేటల వల్ల, దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం చేత అభివృద్ధి పొందుతూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇచ్చినటువంటి తెలివి ద్వారా, శక్తి యుక్తుల ద్వారా మనం అభివృద్ధి పొందుతూ ఉన్నాం. దేవుడు కూడా చెప్తూ ఉన్నాడు, మీరు అభివృద్ధి పొందండి. When you choose a right path, you will develop your life. నీవు ఎప్పుడైతే సరైన మార్గాన్ని ఎంచుకుంటావో నీ యొక్క జీవితము హెచ్చింపబడుతూ ఉంటుంది. నీ జీవితాన్ని నీవు డెవలప్ చేసుకోగలుగుతూ ఉంటావు. ప్రియులకు సహోదరి సహోదరులారా, మరి ఈ రోజున మనకు ఒక క్వశ్చన్ ఉంది. జీవము అనే వరం దేవుడు ప్రతి ఒక్క జీవరాశికి ఇచ్చాడు. అందుకే మనము బ్రతుకుతున్నాం, బయట ఉన్న జీవాలు కూడా బ్రతుకుతూ ఉన్నాయి. అయితే ఒక వరం మాత్రం కేవలం మానవులకి మాత్రమే దేవుడు ఇచ్చాడు. ఈ వరం కారణంగా మనం బయట ఉన్నటువంటి జీవరాశులన్నింటినీ ఎడుతూ ఉన్నాం. ఏంటన్నా వరం అంటారు? ఏంటా వరం? తెలివి. మాట్లాడదుమా? కుక్కలు మాట్లాడతాయి, మన భాష వాటికి రాదు, వాటి భాష మనకి రాదు.
మన భాష ఆ పక్క వారికి రాదని వారికి దేవుడు వరకలేదు అంటామా? ఏం వరం ఇచ్చాడు దేవుడు? మానవుడిని మానవుడికి ఇచ్చినటువంటి వరం ఒక వరం మిగతా జీవితంలో కేవలం మానవుడికి మాత్రమే ఇచ్చాడు. ఏంటి వరం? జ్ఞానం. మీ అమ్మ ఇంట్లో తల్లిదండ్రులు ఉంటారు, నాకు బిడ్డలు ఉంటారు, ఇది చెయ్యి నువ్వు బాగుంటావు అంటారు. చేయనది నీకు ఇదే చేస్తా, ఇలా ఉంటే నీకు బాగుంటాను అంటారు. దాన్ని ఏమంటారు? మంచి చెడు నిర్ణయించుకోవడం. నిర్ణయించుకోవడం అనే ఒక వరాన్ని మానవుడికి మాత్రమే నిర్మించాడు. డెసిషన్ మేకింగ్, టు చూస్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్, టు చూస్ గుడ్ అండ్ ఈవిల్. మంచిని చెడుకి దేని ఎన్నుకోవాలో ఒక స్వేచ్ఛను దేవుడిస్తూ ఉన్నాడు. హి గేవ్ us the freedom. ప్రియులకు సహోదరి సహోదరులారా, దేవుడు మనకు కావలసిన అన్ని ఇచ్చాడు, సమకూర్చి అన్ని అనుగ్రహించి చివరకు నిర్ణయించుకునే అనుగ్రహాన్ని, ఒక వరాన్ని మనకి ఇచ్చాడు దేవుడు. ఒకవేళ దేవుడు తాను మనల్ని ఏమి చేయాలో, ఎలా జీవించాలో, ఎలా ఉండాలో, ఎప్పుడు ఏడవాలో, ఎప్పుడు నవ్వాలో అన్ని డిసైడ్ చేసి ఉంటే మనకు స్వేచ్ఛ ఉంటుందా? పాపం ఉండేదా? ఉండేది కాదు. దేవుడు ఏదో అన్ని సృష్టించి ఆ ఒక్కటి నువ్వు తినకూడదు అని చెప్పి లోపల మెకానిజం అట్లా అక్కడికి వెళ్ళకుండా చేయాల. ఏలూరు ఒక రెస్టారెంట్ ఉంది, రోబో రెస్టారెంట్ అని మీకు తెలిసి ఉంటుంది. అక్కడికి వెళ్ళి కూర్చుంటే రోబో ఇలా ఉంటుంది. దాని చేతిలో మన వాటర్ ఫుడ్ పెట్టి మన టేబుల్లో మనం పెడతారు. అది వచ్చి అక్కడ ఆగిపోయింది. దేవుడు మన సృష్టించిన He gave us the grace to choose between good and evil. మనము మంచికి చెడుకి మధ్యలో ఎంచుకోవడానికి మనకు దేవుడు వరాన్ని ఇస్తూ ఉన్నాడు, ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దాన్ని మనం ఎంతగా ఉపయోగించుకుంటూ ఉన్నాం, ఎంతగా మంచి చేయడానికి ఉపయోగించుకుంటూ ఉన్నాం. ప్రియులకు సహోదరి సహోదరులారా, కొంతమందికి ఈ యొక్క వరాన్ని ఉపయోగించుకోవడం చేతకాక గొర్రెల వలె ఏమి నిర్ణయించుకోలేక అందరూ చేస్తున్నారుగా, నేను కూడా అలానే చేస్తా. అందరి జీవితంలో దేవుడి ప్రణాళిక వేరైతే నీ జీవితంలో దేవుడి ప్రణాళిక వేరు. దాన్ని తెలుసుకోవాలంటే నువ్వు అందరినీ గొర్రెల మందలుగా, అందుకే చాలా మంది మనం చూస్తున్నాం బయట ఏమంటారు క్రైస్తవులు గొర్రెలు. దేనికి గొర్రెలు అంటారు? గొర్రెలకి మేకలకు డిఫరెన్స్ తెలుసా? ఏంటి? గొర్రెల మాంసం వాసన వచ్చింది, అదైతే వాసన రాదు. అదే గొర్రెలకి మేకలకు ఉన్న డిఫరెన్స్ ఏంటి? గొర్రెలకి మేకలకు కాదు. ఏంటి? మేకలు ఎక్కడ పచ్చదనం కనబడతాయి పరిగెడతాయి, అవునా? దాని గొర్రె కాదు. ఒక గొర్రెని పరిగెత్తింది అనుకోండి, దానికి కాకుండా గొర్రెలు వెళ్ళిపోతాయి. అందుకే మనల్ని గొర్రెలు అంటారు బయట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులకు సహోదరి సహోదరులారా, అందుకే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా ఆ యొక్క పుట్టినప్పటి నుండి కూడా చనిపోయేంత వరకు జీవిత స్థితి మారదు, ఆర్థిక పరిస్థితులు మారవు, ఆధ్యాత్మిక పరిస్థితి మారదు. నీ ఇల్లు పుట్టినప్పుడు ఎలా ఉందో చచ్చినప్పుడు అదే విధంగా ఉంటుంది. కొంతమంది జీవితాలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. దేవుడిచ్చినటువంటి అనుగ్రహాన్ని సరిగా ఉపయోగించుకోలేకపోవడం వల్ల యూ హ్యావ్ ఎ చాయిస్ టు చూస్ అండ్ డూ ఇట్. నీకు దేవుడు ఒక అనుగ్రహాన్ని ఇచ్చాడు, ఎంచుకో అనే అనుగ్రహాన్ని ఇచ్చాడు. అది నీవు ఉపయోగించుకొని నీవు జీవితంలో వర్ధిల్లాలి, అభివృద్ధి చెందాలి. ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి వరం. ప్రియులకు సహోదరి సహోదరులారా, కొన్నిసార్లు ఇతర ప్రభావాల వల్ల మన జీవితాలు పాడైపోవచ్చు. నువ్వు చిన్నపిల్లగా ఉన్నప్పుడు నీ తల్లి మరణించి ఉండొచ్చు, నీ తల్లిదండ్రులు మరణించి ఉండొచ్చు. దాని కారణంగా నేను జీవితం నాశనం అయి ఉండొచ్చు. కానీ అది 1% మాత్రమే.
మరి అది ఆధ్యాత్మికమైన జీవితం కావచ్చు, ఆర్థిక జీవితమైనా కావచ్చు, శారీరక జీవితమైనా కావచ్చు. మరి నీ జీవితంలో మార్పు కోరుకుంటున్నావా? అది చూసింగ్ కరెక్ట్గా పాపులారిటీ రైట్ థింగ్ అని రెండు ఉన్నాయి. పాపులారిటీ రైట్ థింగ్. పాపులారిటీ ట్రెండింగ్, వాడు ఏది చేస్తే నేను వాడిని ఇంటింటి చేయటం. ఒకరోజు ఒక స్త్రీ కాదు, కాలేజీలో చదువుకుంటున్నటువంటి ఒక అమ్మాయి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, అమ్మ రేపు మా స్కూల్లో ఫేర్వెల్ పార్టీ. ఏ పార్టీ? ఫేర్వెల్ పార్టీ. మా క్లాస్ మేము అందరం కూడా ఒక డ్రెస్ కోడ్ పెట్టుకున్నాం. ఏంటంటే డ్రెస్ కోడ్ అంటే సగం బట్టలు వేసుకోవాలి. ఏంటంటే ఏంటంట సగం ఇద్దలో రైతులో ఏం వేసుకోవాలి? సగం బట్టలు వేసుకోవాలి. చిన్న చిన్నవి ఉంటాయి, అవి వేసుకోవాలి. అది మా క్లాస్లో మాకు డ్రెస్ టైప్ ఒక ఇప్పుడు మాకు ఏమంటారు యూనిఫామ్ ఆ రోజు కదా. అయితే మాట్లాడింది ఎందుకు అంటే ఇప్పుడు ఇది ట్రెండింగ్ మమ్మీ. ఏంటది? పాపులర్, అందరూ వేసుకుంటున్నారు, మేము వేసుకుంటాం. బట్ మదర్స్ ఇస్ ద రైట్ థింగ్. అమ్మ ఆయన కరెక్ట్ థింగ్ చెప్తుంది, ఆయన వాస్తవాన్ని చెప్తుంది. ఏంటంటే వద్దు, నీవు పూర్తిగా వేసుకో. ప్రియులకు సహోదరి సహోదరులారా, నా దిస్ గర్ల్ హ్యాస్ ఎ చాయిస్. ఇప్పుడు ఈ అమ్మాయికి చాయిస్ ఉంది, గుడ్ ఆర్ బ్యాడ్, మంచా చెడ్డ, పాపులారిటీయా రైట్గా, రియాలిటీయా వర్చువల్ వరల్డ్. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఎక్కడ ఉన్నావు? ఎలా జీవిస్తూ ఉన్నావు? ప్రియులకు సహోదరి సహోదరులారా, నీ శారీరకమైన జీవితాన్ని ఏ విధంగా ఉండాలో, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఏ విధంగా ఉండాలో, ఆర్థిక జీవితాన్ని ఏ విధంగా ఉండాలో ఎంచుకోవలసిన నిర్ణయము నీదే. ఏం చేయాలనుకుంటున్నావు నిర్ణయించుకోవాల్సింది నువ్వే. దేవుడు మనకు శక్తిని, యుక్తిని, అన్ని వరాలు ఇచ్చి నిర్ణయం మనదే అన్నట్టుగా మనం వదిలేస్తూ ఉన్నాడు. ఎటువంటి జీవితాలను కోరుకుంటున్నాం? జీవమా మరణమా? అభివృద్ధి పతనమా? మంచ చెడ? పాపమా పుణ్యమా? సోమరితనమా చురుకుతనమా? దైవమా దెయ్యమా? పరలోకమా నరకమా? The choices are before you. One simple question. ఒకే ఒక సింపుల్ క్వశ్చన్ మనందరికీ. ఏమి కావాలో పాత నిబంధనలో ఎప్పుడైతే ఈ యొక్క ఇశ్రాయేలీయులు కానాను దేశంలోనికి వెళ్తూ ఉన్నారో, మోషే ప్రవక్త వారి ముందు ఒక వచనాన్ని పెడుతూ ఉన్నాడు. ఏంటంట? మీ ముందు నేను మరణాన్ని ఉంచుతున్నాను, జీవాన్ని ఉంచుతున్నాను, మంచిని ఉంచుతున్నాను, చెడును ఉంచుతున్నాను, దేవుడిని ఉంచుతున్నాను, సాతానుని ఉంచుతున్నాను. కానీ మీరు మంచిని పొంది దేవుని ఆరాధించి చెడుని విడనాడి జీవించుకండు, జీవముతో జీవింపుడు అని మోషే ప్రవక్త వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి దేవుడు మనల్ని ఏకాగ్రతగా అధిపతిగా నీకు హెచ్చరించిన నిన్ను కరెక్ట్ చేయడానికి బైబిల్ గ్రంథం ద్వారా నిన్ను హెచ్చరిస్తూనే ఉంటాడు. ప్రవక్తల ద్వారా నిన్ను హెచ్చరిస్తూనే ఉంటాడు. గురువుల ద్వారా నిన్ను హెచ్చరిస్తూనే ఉంటాడు. సిస్టర్ల ద్వారా నిన్ను హెచ్చరిస్తూనే ఉంటాడు. మీ యొక్క సహోదరుల ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూనే ఉంటాడు. ఇది తప్పు. అందుకే మన సొసైటీలో మనకి సివిల్ లోస్ ఉంటాయి, మోరల్ లోస్ ఉంటాయి. ఈ విధంగా జీవిస్తే నీ జీవితం బాగుంటుంది. ఏ సివిల్లో కూడా నువ్వు చంపే అని అనదు. నువ్వు హత్య చేస్తే నీకు శిక్ష, నీవు పాడు జీవితాన్ని జీవిస్తే నీకు శిక్ష, నీవు వ్యభిచరించినట్లయితే నీకు శిక్ష. ఇవన్నీ కూడా మన జీవితాన్ని చక్కగా జీవించడానికి ఉన్నటువంటి కొన్ని రూల్స్. అందుకే సివిల్ లోస్, చర్చ్ కూడా ఉన్నాయండి క్యానల్ లోస్ అని. ఈ క్యానల్ లోస్ మనం పాటించాలి. సివిల్ లోస్ ఏవైతే ఉన్నాయో క్యానల్ లోస్ కూడా ఉన్నాయి. చర్చికి సంబంధించిన క్యానల్ లోస్ ఉన్నాయి. ఈ రోజు మనం చూస్తున్నాం క్యానల్లో
ఈరోజు మనం ఈ ఛానల్లో మనం ఈరోజు సువిశేష భాగం చదువుకుని ఒక క్రీస్తు ఉన్నాడు. నేను ఒక స్త్రీని చూసి ఆమెతో కామేచ్ఛతో ఉన్నట్లయితే నువ్వు అప్పుడే వ్యభిచరించినట్లు. ఛానల్లో నీవు ఒకటిని అవివేకి అనొచ్చు, నీవు తప్పు చేసిన వాడు అవుతావు. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఏ విధంగా మనం జీవిస్తూ ఉన్నాం? బైబిల్ మనల్ని హెచ్చరిస్తూ ఉంటే, ప్రవక్తలు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. కానీ ఆ హెచ్చరికను స్వీకరించి ఎటువంటి జీవితాన్ని జీవించాలో మనం మరలా చూసి చేసుకోవాలి. సువిశేష పత్రంలో మనం చూసినట్లయితే ఒకసారి చూద్దామా? 5వ అధ్యాయం 17వ వచనం నుండి పైన సైనిక్స్ మాత్రం చదవండి సార్. పైన సైనిక్స్ మాత్రం పాత కృప నియమాలు, తర్వాత సైనిక్ ఏంటి? ఆగ్రహము దాని స్వరూపము, తర్వాత వ్యభిచారము దాని రూపము, తర్వాత భార్య పరిత్యాగము, తర్వాత ప్రమాణములు, తర్వాత ప్రతీకారము, తర్వాత పరిపూర్ణ ప్రేమ. ఇవన్నీ కూడా దేవుడు మనకి ఇస్తున్నటువంటి చాయిసెస్. ప్రభు నేను ఈ యొక్క లోకానికి వచ్చింది దేనిని కూడా రద్దు చేయడానికి కాదు, అన్నిటినీ సంపూర్ణము చేయడానికి అనుకున్నాడు. ఇక రెండవదిగా ఆగ్రహం. నీవు ఆగ్రహం పొందినప్పుడు నీవు తప్పు చేయకూడదు. నీవు చేయొచ్చు, కాకపోతే శిక్షణ అనుభవించాల్సి వస్తుంది. వ్యభిచారం చేయొచ్చు, కాకపోతే అది దేవుడికి వ్యతిరేకమైనటువంటి పని. వారిని పరిత్యాగం చేయొచ్చు, కానీ దేవుడికి అది వ్యతిరేకమైనటువంటి పని. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒక క్రైస్తవుడిగా ఉండాలంటే, ఒక నిజ క్రీస్తుగా నేను జీవించాలంటే ఈ లోతును మనం పాటించాలి. చూసింగ్ ద రైట్ థింగ్, చూసింగ్ ద గుడ్ థింగ్, అవాయిడింగ్ ది ఈవిల్ థింగ్. చెడుని విడనాడి మంచుని కైకొనాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్. ఆదికాండము 3వ అధ్యాయం 1వ వచనం. దేవుడైన యావే సృష్టించిన జంతువులన్నిటిలో చిన్న వారిని సర్పము. ఇక్కడ ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆదాము అవ్వను సృష్టించిన తర్వాత ఆయన దేవుడు ఏమైనా చెప్పాడా? ఒక విషయం చెప్పాలి. దేవుడు డైరెక్ట్ గా నువ్వు ఆ పంటను తినొద్దని చెప్పాడా? దేవుడు చెప్పినట్టు ఉందా? అక్కడ ఉందా? బైబిల్ లేదు. సాపు వచ్చి ఆ యొక్క అవ్వను అడుగుతూ ఉంది, ఏమని? దేవుడు ఈ తోట మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క చెట్టు యొక్క పండును తినొద్దని చెప్పాడా? అప్పుడేమన్నా అమ్మ చెప్పాడు. చదవండి 3వ వచనం. అందుకు స్త్రీని చెట్టు పండును తప్ప మిగిలిన ఏ చెట్టు పండునైనను మేము తినవచ్చును, ఆ చెట్టు పండును మాత్రము మేము తినకూడదు, తాగకూడదు. ఆ పని చేసినచో మేము చనిపో. ఎవరు చెప్తున్నారు మాటలు? ఎవరు చెప్తున్నారు? ఎవరమ్మా? అవ్వమ్మ. ఇంకా మీరు అక్కడ చూసారా? దేవుడా బాగా అన్నారు, దేవుడే అన్నారు. అవునా? ఇప్పుడైతే ఇదంతా కలిసిందో చెప్పండి ఆ మాట. ఓకేనా? బయట వేస్తాను కంపల్సరీగా. మా వాళ్ళందరికీ ఉండండి. ఓకే? మా అమ్మ కూడా ఏమంటుంది? దేవుడు దాన్ని తినొద్దన్నాడు, నేను తినడు. నాకు బంగారం వద్దు, బైబిలే కావాలి. నాకు పట్టొద్దు, దేవుడే కావాలి. కానీ తప్ప ఏమంటుంది? చదివిన తర్వాత ఆమెకు తప్పు. ఆ మాట నిజము కాదు, మీరు చావనే చావదు. ఆ తర్వాత అప్పుకేమనిపించింది? కలుపు కలిపినని
దేవుడి వలె అదురురని ఎరిగి ఆయన నీకు చెప్పాను అన్నాడు. అప్పుడు ఆ మాటలు విన్నటువంటి అమ్మమ్మ సంతోషంగా ఆనందంతో, అవునా దేవుడు నన్ను మాకు అర్థం చెప్పాడా, మేము దేవుడిలాగా అవుతామా, మేము దేవుడిలాగా అయితే ఇంకో కోట వేసుకుంటాం అనుకుని ఏం చేస్తుంది, ఆ పట్టును చూడగానే ఏ విధంగా అనిపించిందని చూడాలా పడుతుంది. ఈ మాటలు విన్న తర్వాత అమ్మలో వచ్చినటువంటి ఫీలింగ్స్, ఆ స్త్రీకి ఆ చెట్టు కన్నుల విందుగా అంతటి వరకు దేవుడి చెప్పినప్పుడు ఏమనిపించింది, భయం అనిపించింది. తినకూడదు, ఇలా ఉండొద్దు అనిపించింది. సాతాను వచ్చి కాబట్టి ఆ చెట్టు చూడడానికి కన్నుల విందుగా కనిపించిందట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. God gave them a choice. అంత 99% నీకే, ఈ 1% వద్దు. ప్రైజ్ ది లార్డ్, ఈ 1% నీకు వద్దు, ఇది నీకు చెడు, నాకు అదే కావాలి, అదే తింటా, అదే చేస్తా, ఆ జీవితమే కావాలి. ప్రియులకు సహోదరి సహోదరులారా, మన మధ్యలో కొంతమంది నెగిటివ్ పీపుల్ ఉంటారు. నీవు నీతివంతమైన జీవితాన్ని జీవిస్తావు, మీరు చాలా మంచివాళ్ళు, చాలా మంచిగా అనుకుంటారు, అందరూ చాలా మంచి వాళ్ళందరూ. కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి లేదురా అది చెయ్యొచ్చురా పర్వాలేదురా అన్నప్పుడు అని చేశారు. పిల్లల సహోదరి సహోదరులారా, నెగిటివ్ పీపుల్ని దూరంగా ఉంచండి. ఈ నెగిటివ్ పీపుల్ మన మధ్యలో ఉంటారు, వారితో మనం ఏం చెప్పుకోలేము, వారి దగ్గర ఉండలేము. ఏం మాట్లాడితే బయట ఏమి చెప్తారని భయం, ఎలా ఉంటే మనం ఏ విధంగా క్రియేట్ చేస్తారని భయం, ఏ సాడికి చెప్తారని భయం, మనకు చేసినప్పుడు వాక్యాలు బయట చెప్తారని భయం. వారితో ఏం పంచుకోలేము, వాళ్ళతో ఉండలేము. ఇటువంటి వాళ్ళు మన మధ్యలో ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, బీ అవేర్. సర్పం కూడా వారి మధ్యలోనే ఉంది. సర్పం కూడా దేవుని యొక్క దృష్టిలో భాగమే. సర్పము సాతానని చెప్పలేదు ఎక్కడ కూడా, సర్పము జిత్తుల మారిన మాత్రమే చెప్తూ ఉన్నాడు బైబిల్లో. ఇలాంటి జిత్తుల మారిలో దేవుని సృష్టిలో ఉన్నారు. వారిని గుర్తించి దూరముగా ఉండాలి. మంచికి చెడుకి మధ్యలో ఉన్నటువంటి అర్థాన్ని తెలుసుకొని జీవించగలగాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? మంచికి చెడుకి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క తేడాన్ని గుర్తించగలుగుతూ ఉన్నామా? ఆ తేడాన్ని గుర్తించి మంచిని ఎంచుకోగలుగుతూ ఉన్నామా? లేదు అపమ ఏ విధంగా అయితే ఆ పంటను స్వీకరించి తర్వాత కష్టాల పాలైతో శిక్షకు గురైతో ఆ విధంగా మనము కూడా జీవిస్తూ ఉన్నామా? కుటుంబంలో ఒకరు పాడైతే కుటుంబం పాడైపోతుంది. ప్రియులకు సహోదరి సహోదరులారా, అపమ మాత్రం పూజించింది, కానీ అపమ ఏం చేసి తీసుకెళ్ళి తన భర్తకి ఇచ్చింది. శిక్ష అపమ మాత్రం అనుభవించల, అటు భర్త కూడా అనుభవించాడు. నీ కుటుంబంలో నీవు సరిగా ఉంటే నీ కుటుంబము బాగుంటుంది. నీ కుటుంబంలో నీవు పుణ్యాత్మురాలుగా జీవిస్తే నీ కుటుంబానికి పుణ్యం లభిస్తూ ఉంది. నీ కుటుంబాన్ని నీవు సరైన మార్గంలో నడిపితే ఒక కుటుంబ పెద్దగా నీ కుటుంబంలో సరైనటువంటి జీవితాన్ని జీవిస్తుంది. ఈ రోజున మన కుటుంబాలు ఏ విధంగా ఉన్నాయి? ఇందాక చెప్పినట్లు ఎక్కడ వేసిన మొక్కని అక్కడే ఉంటాయా? అలానే ఉన్న మన జీవితాలు ఆ విధంగా జీవిస్తున్నామా? ఆత్మ పరిశీలన చేసుకుంటాం. దేవుడిని మన జీవితాలు మార్చడానికి ప్రార్థన చేద్దాం. దేవుడు ప్రతి ఒక్కరికి రక్షణ ఇచ్చాడండి. అందుకని పాపం చేయమని చెప్పాల, మార్గాన్ని చూపించి దాంట్లో నడవబోయే ఉన్నాడు. అది దేవుడు ఇచ్చినటువంటి రక్షణ. తలుపులు తెరిచాడు, స్వర్గపు తలుపులను తెరిచి ఉంచాడు. ఈ దారిలో నడిచి ఆ ద్వారం కూడా నడుపుతున్నా. దేవుడిని చేయబడుతున్న నడపడు. నీవు జీవిస్తున్నటువంటి జీవితం ద్వారా నువ్వు ఆ మార్గం నుండి దేవుడిని చేరుకోవాలి. అందుకే ప్రభువు ఉంటాడు, 6 రోజులు మీరు పనిచేసి 7వ రోజు విశ్రాంతి పొందండి.
పాత నిబంధనలో ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు ఆ యొక్క ఆకలిని కొన్నారో దేవుడు మన్నాను కురిపిస్తూ ఉన్నాడు. మీరు ప్రతిరోజు బయటకు వెళ్ళిపోయి తపాలు పట్టుకోండి, వెళ్ళి మన్నాను పోగు చేసుకుంటారండి అన్నాడు. ఆ రోజుకి ఎంతైతే పోగు చేసుకుంటారో అంతవరకే పోగు చేసుకోండి, ఎంతైతే తినగలరో అంతవరకే పోగు చేసుకోండి. పోగు చేసుకున్న వాడికి ఎక్కువ పోగు చేసుకున్న వాడికి మిగిలింది లేదు, తక్కువ పోగు చేసుకున్న వాడికి తరిగింది లేదు. కానీ 6వ రోజు మాత్రం 7వ రోజుకి కూడా సరిపోయినంత మన్నాను మీరు సమకూర్చుకోండి. దీన్ని నాకు పర్సనల్గా ఎందుకంటే నేను ధ్యానించి తెలుసుకున్నది ఏంటంటే, ఈ 6 రోజుల మన్నాను సేకరించడం అనేది ఈ 6 రోజులు మనం జీవిస్తున్నటువంటి జీవితం, భూలోకంలో మనం జీవిస్తున్నటువంటి జీవితం. ఈ 6 రోజుల జీవితం మన భూలోక జీవితం. ఈ 6 రోజులు మనం కష్టపడాలి, పని చేయాలి, నీతివంతమైనటువంటి జీవితాన్ని జీవించాలి, పుణ్య జీవితాన్ని జీవించాలి. ప్రభు అంటాడు, ఈ లోక సంపదలు ఇక్కడ వరకే. ఈ లోక సంపదలకు చెదపట్టింది, కానీ పరలోక సంపదకు చెదపట్టదు. మరి పరలోక సంపదను సంపాదించుకున్నది ఏ విధంగా, పరలోక సంపద ఏ విధంగా కూడబెట్టుకోవాలంటే, ఈ 6 రోజుల జీవితాన్ని నువ్వు జీవిస్తానే, ఈ భూలోకంలో నేను జీవిస్తానే, ఆ జీవితం ద్వారా, ఆ జీవితంలో నేను జీవించినటువంటి నీతి వలన, ఆ జీవితంలో నేను చూపించినటువంటి కరుణ వలన, ఆ జీవితంలో నేను ప్రేమించినటువంటి వ్యక్తుల వలన నీవు యొక్క సంపదను కూడబెట్టుకుంటూ ఉంటావు. 7వ రోజు కూడబెట్టుకోవడానికి కుదరదు, బయటకు వెళ్ళడానికి కుదరదు. ఆ రోజు నీవు దేవుడితో ఉంటావు. అక్కడ ఉండాలంటే సంపద కావాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ 6 రోజుల జీవితాన్ని, ఈ పుణ్య జీవితాన్ని దేవునికి ఇష్టమైన విధంగా మనం జీవిస్తూ, ఆ 7వ రోజు సంపద కోసం, చెదపట్టలేని సంపద కోసం, ఆ నిత్య సంపద కోసం ఈ 6 రోజుల జీవితాన్ని మనం జీవితాం. పిత